పన్న గొడ్డలు పట్టుకొని రాను రాను అన్న గట్టు ఏరుకున్నాడు. అయ్యో గుడిసె కాడ తెల్లదోడ చంద్రాల అందుకే రవలారా నిజం నిప్పులాంటిది గొప్పిల పడదు. ఎన్ని రోజులన్నీ తాగుతుంది, ఎన్ని రోజులని ఆగుతుంది. ఆ బిడ్డ కానాడు 7 ఏళ్ళ బిడ్డ నాడవలారా. అవ్వ కొడుకు తెలిసింది, అయ్య కొడుకు తెలిసింది. ఆట కోయిల పిల్ల ఆట ఆడుకుంటాంది ఊళ్ళో ఉన్న పిల్లగాళ్ళందరితోని. అవ్వ ఆడంగా పాడంగా ఉన్నవాడు 8 ఏళ్ళ బిడ్డ, 8 ఉన్నవాటి 9 ఏళ్ళ బిడ్డ, 9 ఉన్నవాడే 10 ఏళ్ళ బిడ్డ పెరుగుతుంది. అవ్వ ఆట పోయిన పిల్లరు ఆటలాడో తొందరమ్మ తోడ పుట్టిన వాడు ఏమనుకుని రవలారా. నా చెల్ల బతకాలే, నా చెల్ల పేరు రావాలి. ఏమన్నా ఉండబడి దాదుకుంటుందా, ఏ ఉండబడి అయ్యో దాదుకుంటున్నా అని పిల్లగాడ కట్టి కట్టెలు కొడతాండు, కంగనీళ్ళు తాగుతాండు. ఆడివి కట్టెలు కొట్టి వంట చెరుకులు అంట ఊళ్ళో అమ్ముతే పిల్లగాడికి అవలారా. కాపడెద్దు ఎంత మెడ కాస్తుందో పిల్లగాడి మాడ కాయ గట్ల కాయ కాస్తుంది. సాధంగా పెంచంగా ఆడవిలా చంద్రదేవి గారు అప్పటి వరకు 14 ఏళ్ళ బిడ్డ పెరిగింది. అన్న గట్టకట్టలకి వెళ్ళిపోయిండు. ఆ పిల్లతోనే ఆటాడకున్న పిల్లగాలు ఎవరింటి వారు వెళ్ళిపోయిండ్రు. అందుకే అన్నదవ్వా సమరతోనే సక్కదనాను అన్నంతోనే నున్నతనం అన్నారు. నరమానవులకు నరమానవులు అంటే అన్నం ఇది పురుగు లాంటి వాళ్ళు అన్నారు. మరి మా ఊళ్ళో బడిగా రాబిడ్డ అన్న కాలో తీసుకుపోయి అన్నం పెడుతుందా? అవ్వైనా మా అన్నే, అయ్యైనా మా అన్నే. నాన్న మించే దైవం లేదనుకున్నది అలవిల చంద్రదేవి. మరి నా అన్న అన్నమడకత్తన్న కావచ్చు, చెరొక్క బుక్క తిని మా కడుపు నింపుకుంటామని అన్నతో చూస్తుంటే అప్పటి వరకు 14 ఏళ్ళు రెండుకున్నప్పుడు ఈడు రాని బిడ్డకు ఏడో రావటేనా రుతిమతిగానే బిడ్డ రుతిమతిగా వటేనమ్మా. అవ్వయ్యరైన బిడ్డ చంద్రాలాదేవి రుతిమతి అయినప్పుడు ఈడరాని బిడ్డకి ఈడొచ్చినప్పుడు బిడ్డకి ఎవరాది కత్తలే నావో ముచ్చాలగానే నీ కడక పాడబడనే అవ్వా. ఆడి ఊరని కని భూమి వేసి నా కట్టం చూడపోతే నావా. ఓరే దేవుడని గొల్లెమన్నో మన్నవయ్యా, దేవుడని గొల్లెమన్నో మన్నవయ్యా, కొందరోల పెరగలేదా భగవంతుడా. అని నా వాడి పిలువ ముందుకే ఎవరు దాసుకున్న పోరని ముచ్చాలగానే నువ్వు గుప్పుడు భూ మీద బతికుంటే అవ్వా నీతోనే చెప్పుకునే ముచ్చడాయని ఎవరితోనే చెప్పుకోను. నాన్న వచ్చినాక అన్నతోని ఎవరు చెప్పుకోవాలి. నాన్న మొగం ఎట్లా చూద్దురు అని ఆడవిల్ల చంద్రదేవి గుడిసెలో ఏడుతూ ఉన్నదేనావా. గంట గట్ల కొట్టిన అటులో కన్నా కలిగినప్పుడు పట్నం నమ్ముకున్నప్పుడు అటు బిడ్డని ఓ తల్లి పట్టం దండం పెట్టిందమ్మా. ఓరి అన్నమ్మ పట్టుకొని అన్నరా, అన్నమ్మ పట్టుకొని గాను అన్న వరాల రాదు అమలారా. అన్న పట్టుకొని ముందు ఏరింది అన్న
నేను గిట్లైన బిడ్డ నాన్న ఒక ఎట్లా చూస్తున్నావు అని ఆడవిల్ల చంద్రాల దేవిరా అయ్యో ఆడవిల్ల చంద్రాల చంద్రాలో ఆర్తి కూత పెట్టబట్టే కాచెల్లే అన్నయ్య అక్కడనే ఆగన్నయ్య అయ్యో చెల్లి రోజుని అన్న మటుకు వస్తండి అన్నా అని గిదగిద అడ్డ ఉడికొచ్చి చేతులు అన్నం గుంజుకొని తినేదానివి ఇలా అక్కడనే ఆగవను గుడిసెలు రావద్దా చెల్లి అన్నా నువ్వు గుడిసెలకు వచ్చిన ముఖం చూడద్దు అన్నయ్య ఎందుకు చెల్లి నువ్వు గుడిసెలకు వచ్చిన ముఖం చూస్తే నీ కలోదే అన్నా చెల్లి తోడబుట్టిన అన్నా తోడబుట్టిన చెల్లి ముఖం చూస్తే కళ్ళు ఎందుకు పోతాయి అమ్మా మగబాయి అనివే నేను వాడ వెళ్ళనైతే తోడబుట్టిన అన్న తోడబుట్టిన చెల్లె ఏమని చెప్పుకుంటదవ్వా నావుంటే నా అవతోనే చెప్పుకునే ముచ్చట అన్నయ్య నిన్నదాకా నేను చెట్టు మీద మొగ్గను ఇవాళ ఫోన్ అయిపోతుంది అన్నయ్య చెల్లి ఎంత ఏంటి దానివమ్మ ఎంత పిచ్చిదానివి చెట్టు పుట్టినప్పుడు మొగ్గ పుడుతుంది మొగ్గ ఎన్నడైనా కానీ పువ్వై పుత్తది దాంట్లో ఏం తప్పున్నది నీకు ఆకలి ఎంత అవుతుందో అన్నందురా చెల్లి అన్నయ్య నా పుడక పాడబడరా అందుకే అన్న ఆడిపుడకే పాడపుడకో అన్నారు నా అన్నకు అర్థం కాలే అన్నా నా బట్ట మాసి బాండవ దూరం అయింది అన్నయ్య చెల్లి ఎంత ఏంటిదానివమ్మ ఎంత పిచ్చిదానివి చిన్ననాటి నుంచి వెళ్ళి 3 పసిగుడ్డు కాంచెలు నీ బట్టల మీద కింద చెల్లి వేసుకున్నా ఇవాళ నీ బట్ట మధ్య నీ మిండికెత్తానమ్మా అయ్యయ్యో అన్నా ఇవాళ పుష్పదిన అయిందే చెల్లి పుట్టికింత ఎత్తుదాని అన్నా గాని అన్నా నా పూలు కానీ ఒక్కనా అడగలేదు చెల్లి నీకు పూలైతే మనసు పడితే అంతరావతి నీకు పూలు కోసుకొద్దా చెల్లి రేపు అన్నయ్య చెల్లి ఎన్ని తీరలే చెప్పండి నీకు అర్థం అవుతలేదా నాన్నకు అర్థం కావాలి ఇంతగా నాన్నతో ఎవరు చెప్పుకోవాలి చెప్పలేక బిడ్డ గుడిసెలో తరణాల కేసులు 2 కన్ను మోసుకున్నది అన్నా ఇవాళ నేను పెద్ద మనిషిని అయింది అన్నకేవరికనమ్మా ఊళ్ళో ఇల్లు ఉంటురు వాళ్ళు వీళ్ళు అనుకోగా అర్థమైపోవు ఊరు కామెడ దూరాన మర్రి కింద గుడిసా చెల్లి ఆనాడేనన్నమ్మా నీకు మాత్రం అనగా అవ్వగుడుతూ అయ్యగుడు తెలిసినాడే అన్న వీడు చిన్నాడు గాని ఇంటి ఆడి బిడ్డ అన్న ఎన్ని రోజుల కూడా నువ్వు నాకంటే పెద్దానివే చెల్లి రాజా ఎన్ని తిరలేపినా నీకు అర్థమైతే లేదా ఇప్పుడు మనం బతికుంటే ఓ బిడ్డ రమ్మని తర పరిచి కూతున్న పెట్టి నాకు ఓలే కూడా లేదు కాదే ముత్తవంత పశువు ముఖం వెళ్ళ సాయ తిని ఆడల వందనం అంటారు అందుకే అన్నరవలారా అల్లి పోకడైన అర్థాలు 2 ఆడలమ్మర ఆడల కెరకు అన్నారు మొగలి పోకడైనా మోస్వాలు 2 మొగలమ్మరో మొగళ్ళ కెరక అన్నరే అవరావే నన్ను గన్న తల్లి నన్ను తీసి నీ చేతులు పెడితే ఆడిపోరే పాడు 2 రోజులు దాదుకోవాలి ఆడిదున్న కాళ్ళ కట్టవచ్చలని అన్న ఎవని కాళ్ళ ఎవని పిండం ఎవని కాళ్ళ గోలింది ఎవని కూళ్ళ గోలింది పోరి పాడు నాని మన వాళ్ళని ఎత్తకపోవంగా మన ఎత్తకపోవంగా నా 2 గాళ్ళకు తాడ కట్టి వాళ్ళ తేడ కొమ్ము కడితే అన్న వయ్యా తోడి పాడయ్యా నన్ను ఎత్తే అన్నా నా ప్రాణం పోగురు నాన్న మన అవ్వయ్య పేరు మాసినట్టుగా నా పేరు మాసిపోవు నీకు ఇలాంటి
కట్టం రాకపోవు అన్నా నీకు ఎన్ని తీరులు అయిపోయిన అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే ఈ కళ్యాణపురి పట్టణంలో రోజు మన కన్నవే ఎవల దగ్గర పోయి అవలార మచ్చలే ఎడుతుంది. ఇలాంటి మాటలు అంటుందంటే అర్థం చేసుకొని ఆ ఊళ్ళో ఉన్న తరలో గుడిసెకాడ గతర ఊళ్ళకి వెళ్ళిపోమన్నది ఆ చెల్లె. అన్న గుడిజెడతాడు చెల్లె గుడిచెల్లేడుతుంది. నా చెల్లె ఏడవంగ నాకు ఎక్కడెక్కడని అడగచ్చిన అన్నం అన్నది లేదా చెల్లె తినలేదు అన్నం నేల పాలు తిందురా అన్నం అన్నం దుమ్మ కలిసి మర్రినాడే ఒక్కత్త కూడా ముగ్గురు ఎక్కడెళ్ళను చెల్లరావే మంజుల కట్టెలు అమ్మితే కట్టెలు కొంటివి నువ్వు కొట్టించుకుంటివి ఎవరితోటి పూరతోటి ఏంటి ఆ కట్టెలు దొడ్డు దొడ్డు ఉంటే సన్నగా అంటే ఏలే పొలగాడు వేసింది కానీ ఎందుకు ఏర్చుకుంటా ఎవరే నీ కొట్టు అని కొట్టు నేనే కొట్టు ఎందుకు ఏర్చుకుంటా వస్తున్నాడు పొలగాడు నువ్వేమన్నా సుడురోలా నేనా నేనేమన్నా వాళ్ళిద్దరు చూస్తాను నా దేవుడు కొయ్య నిమిషాలు చూస్తాను మీరు అడతానే చూస్తారా చూడు బామలత్తారే వాళ్ళు సయ్యరత్తారు మళ్ళా బామలైనా మళ్ళా అనబల్లరా మామిడి మళ్ళా సన్నవాలే మామిడి మళ్ళా సన్నవాలే అంట ఎవరైనా ఇప్పుడు కట్టెలు గురించి వేడి వేడి అన్నం ఎత్తి వేడి వేడి చికెన్ ఎత్తి కూరెత్తి విద్య మామిడికాయ పచ్చడి ఎత్తి షార్ పోత్తి నిమ్మకాయ పచ్చడి ఎత్తి బోటి అదిగా తల్లి కూరెత్తి బాగా రేగవచ్చు ఇలా చేస్తాను అది చేసినా అది చేసినా మామిడికాయ బాధ చేసినా నువ్వు ఇస్తున్నావు నీ బాధ అదే నువ్వు నా మాటిన ఇంటికి పెద్ద కోడలను మా పెద్ద యారాలు పెద్ద కోడలు అనసూని ఒక్క తల్లి కన్నా ఒక్కత్త కోడలు లంజన నువ్వు నా మాటిన పోతే ఏరు వాటినాడు వెళ్ళిపోయా కూడా నీకు పంచి నా కోసి వెళ్ళిపోయాను నువ్వు నాకు ఇచ్చేది నా మోని దాని మోని నువ్వే సంసారం చేయరాదు 3 వెళ్ళిపోయాలకే ఉంటాయి ముగ్గురు వాళ్ళు అప్పలప్ప కొట్టుకునే ఎరకలేదు అంటే ఆ బాధ చేసినా ఈ బాధ చేసినా వెళ్ళిపోయాలి ఎత్తలేదు నా కొట్టిన 100 రూపాయలు వాడితే 3 కిలోలు వాడే పారిపోతాడు డబ్బల పాప ఎందుకు వెళ్తాను బిడ్డ ఎందుకు అమ్మా మీరు అన్నం పడుకోం పోగానే అన్నాను గుడిసెలో రావద్దు నా ముఖం చూడదంటే అయ్యో చెల్లి నేను సాదుకున్నాను నీ ముఖం చూడదంటే అన్నా ఇందులో నీ చెట్టు నీ ముఖం పూనే పూసిన అన్నది చెల్లి చెట్టు పుట్టిన ముఖ పుడితే ముఖ పోయిపోతుంది దాన్ని తప్పునంటే అది కాదు అన్న నా బట్ట మాసి బండ దూరం అయినా నీ బట్ట మాత నేను మిండికత్తానమ్మా నీ అన్న అది కాదు అన్నాను మగబాయి కానివిరా నేను పుష్పత ఎన్నో అన్న చెల్లి పూలుగా అంటే రేపు కోసుకొస్తానమ్మా నేనన్న అది కాదురా అన్న నీకు ఎన్ని విధాలు చెప్పినా అర్థమైతే లేదురా నేను పెద్ద మనిషిని ఆయన అన్నది అంటే ఏమన్నట్టమ్మా బిడ్డ
బిడ్డ మగబాయి కానీ నీకేమెరకరా నీకేమనుకోకూడదు చెప్పేమో చెప్పోతు అసలే మాట్లాడదు దానిగా ఎవరు కూతురు రమన్ దూరం దగ్గర గుంటుంది బిడ్డ నువ్వు మగబాయి కానీ నీకేమెరక కొడక మీ చెల్లిని ఎత్తుకొని కళ్యాణపురి పట్టణం వచ్చును మేమందరూ పాపం అంటేనే మీ చెల్లె చంద్రాలదేవి గంటెత్త చెల్లె అయింది కొడుకు ఏడో బిడ్డ మేమందరం వస్తాం పో బిడ్డ అని పిల్లలు తాగాలంటే అప్పుడు అంటే కొడు చంపుతుంది అక్క చెప్పాను ఇంటికి ఏమన్నా వెళ్ళిపోయాడు చెప్పక్క చెప్ప ఇంత పొలం ఎత్తుకొని చేతుంది కాలుతుంది పొలం ఎత్తుకొని మన ఊరికి వచ్చింది మనం అందరం పాపం అంటే గంటెత్తు పొలం అయింది ఆ పొల్లని తెరుతాను చెల్లె మన పొలకు దీని చెప్పి కూర్చుండే పెట్టచ్చున్నాం కావాలి అవును బాబల బయలు వెళ్ళినారు నా గజల వనారి బాబల బయలు వెళ్ళినారు నా గజల వనారి బయలు వెళ్ళినారు నా గజల వనారి అందులోని అదలు చూడు కాంత పల్లుదల పాటలు చూడు కాంత పల్లుదల పాటలు చూడు ఢిల్లీ కాంతం పరుసుదాని మండలి చూడు ఢిల్లీ కాంతం ఎందుకంటే ఉడుకుడు ఉల్లిగడ్డ ఉడుకుడు చూడు ఢిల్లీ కాంత ఉంచుకున్న ప్రేమను చూడు ఢిల్లీ కాంత ఉల్లిగడ్డ ఉడుకుడు చూడు ఢిల్లీ కాంత ఉంచుకున్న ప్రేమను చూడు ఢిల్లీ కాంత కన్నగారి ఢిల్లీ కాంత ముగ్గురి పక్క నాకు తెలియదు అర్థం కాలే ఒక్కసారి అంట నేను అల్లురాని ఆటలు చూడు అమ్మలేని బిడ్డ చూడు ఢిల్లీకాంత అయ్యలేని బిడ్డ చూడు ఢిల్లీకాంత పాపం కట్టల పొల్లి అక్క అవ్వా మీ అన్న నువ్వు చిన్న పొల్లు ఎత్తుకొని ఊరికి వచ్చింది వీళ్ళందరూ బాబాడు నువ్వు గిత్తెత్తా అమ్మాయి అయినా బాగా మీ అన్న ఎడతాడు కూర్చోబోదా మీ అన్న ఎడతా బిడ్డ నాకు బాగా అనిపిస్తాను బిడ్డ నేను ఏడతా డబ్బరి చూడు అయితే ఆ ఊళ్ళో అందరూ వచ్చి ధరో మనిషి అమ్మ కూర్చుండా పెట్టినారే లేని బిడ్డ అనేది బిడ్డను కూర్చుని తీసుకొచ్చి ధర్మ మనిషి కూర్చొని ఇంత కూర్చుంటారు అయ్యా నిత్యాడు పురుషుల ధర్మ మనిషి కూర్చుండే పెట్టిల్లమ్మా వాడు చూడు అద్దారాయనే ఇటు చూస్తాను అబ్బో నవ్వు అయ్యోనే దేవుడా అవ్వాలేని బిడ్డకో బిడ్డను బాధపడకు మీ అందరం పాపడకి ఇంత పొందమైన
నువ్వు ఏడు బిడ్డ రోజు మేము రోజు ఒకరు అన్నం వంట కట్ చేసిపోతాం బిడ్డ నువ్వు ఏడు ఇప్పుడు మీ ఉంటే నీకు ఎంత సంబరం ఉండమ్మా ఓ బిడ్డ నేనైనప్పుడైతే నేనైనప్పుడైతే మా అవ్వ అప్పుడు కూడా చేసింది కానీ ఆ విషయం ఏమొచ్చాటరా నువ్వైనప్పుడు అమ్మ అయితే బిడ్డ నేనైనప్పుడు అయితే మా అమ్మ పులిగోర చేసింది అంటే 3 కళ్యాణ కొమ్మలు జాన్ మిరపకాయలు వేసి చేస్తే తినేటప్పుడు కళ్యాణ కొమ్మలు వేసుకొని తింటే పుల్లగా ఉండేది ఓ నేనైనప్పుడు అయితే బిడ్డ మా అమ్మ మడుగు పూకులు శకశకాలు అంటే ఓ లడ్డూలు బిడ్డ నా రోజు అన్నం వంట కట్ చేసిపోతాను బిడ్డ అని ఆ బిడ్డకు తీరా చెప్పిండు నువ్వు ఇట్లయిన పొల్లు అక్కడ మొగల ముఖం చూడవద్దు అయితే ఆ పిల్లకు మాత్రం కూర్చొని రోజు తల్లి అన్నవాడిని కట్ చేసిపోతాయి అన్నవాడిని కట్ చేసిపోతా అంటే అందరికి దండం పెడతాయి మావకి ఇప్పుడు ఎంతో సంబరపడు అని ఆ చంద్రాల దేవి రోజు అన్నవాడిని కట్ చేసిపోతా అంటే అందరికి దండం వల్ల పెట్టినారా అందరికి దండం వల్ల పెట్టినారు అందరికి దండం పెట్టి బిడ్డ చంద్రాల దేవి అందరి మునిరు తీయవచ్చనా చంద్రుల దేవిని కూర్చుండ పెట్టి 13 రోజులు గడవబట్టేనా ఊళ్ళో ఉన్న కళ్యాణపురి పట్టముల కొడుకుల కన్నా తల్లందరూ అనుకున్నారు పాప మన కాడపిల్లలు ఆ పిల్ల ఎంత బాధపడుతుంది ఆ పిల్లకు కాళ్ళ వల్ల పండుగ చేసిన కావాలి కళ్యాణపురి పట్టముల ఆడపిల్లలు లేని తల్లులంతా ఓ తల్లి పలారం చేసింది ఓ తల్లి చీర చారగా ఉన్నది ఓ తల్లి గాజులు పుష్పాలు పట్టుకుని అమ్మటల్ల వరకు 13 రోజులు నాడు మంగళ తల్లిని ఎదుకున్నదే రారా అప్పలగంపీది అప్పలగంప అంటే ఎందుకంటావు ఓ వెనుకటోళ్ళు ఇట్లా ఒక గంప వేసుకొని చీరపీలు కట్టుకొని ఇత్తిది 5 9 పోయేది ఓ ఇప్పటి నా సాగుతులు ఒక క్యాన్ చేసుకొని 20 మంది 30 మంది టాటేసి నిన్న పోవుడే పోవుడు ఇక వీళ్ళు చేసుకపోయిన అప్పాలు వీళ్ళకే సాల్తలేవు వెనుకటోళ్ళు 5 9 పోయేది కథ పెద్ద చెప్పు కాదనే మరి ఇప్పుడు కాదా సుగునక్క ఇప్పుడు నా సాగుతులో 20 మంది 30 మంది ఒత్తుకుంటూ పోతారు ఇక వాళ్ళు చేసుకపోయిన అప్పాలు వాళ్ళకి అవుతారు రామ రామ రే రామ రామ రే మరి ఒక్కసాలగుండు ఆ గుడిసెకాడు ఏరుకున్నారు ఆ గుడిసెకాడు ఏరుకొని ఆ పిల్లకు మంగళ తెల్ల వచ్చింది మరి కళ్ళకెళ్ళకు గోలు తీసిందమ్మా ఏమన్నారు హెల్త్ బాగలేదు అయ్యయ్యోనే అయ్యయ్యోనే దేవుడా అయ్యయ్యోనే దేవుడా కారమయ్యా వదనా అవరేని బిడ్డకుమా కారమయ్యా తానం మొత్తం సింగులు అంటేనే కాలసారి పెట్టుకొని తానం మొత్తారు నువ్వు ఆడలో ఏర్పాటు ఉంది తానం పోయ్యా వచనా కొట్ట వచనా
పేర్లు అబ్బాయి కానీ పొల్ల పేర్లు ఎవరు చూసిండ్రు అబ్బాయి కానీ గిత్తగానే పేర్లు ఎందుకు పడతాయి బిడ్డ అయినా పొల్ల అంగొద్దు ఇటు వంగ కొట్టుకోవచ్చు బామ్మ నీ బుద్ధి నవ్వు చెప్పకు ఓ తల్లి ఏమో సంబంధం మెత్త మెత్తగా ఉన్నది ఓ నీ లక్షపాడ మధ్య పక్కున ఏందే చీర పెట్టింది చీర పెట్టింది ఆ బిడ్డకు మాత్రం కూర్చుండే పెట్టింది అరవ కట్టబడి ఒక్కదాన్ని ఎప్పలారని చేసుకొచ్చి ఊది 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 ఆలం జట్టుకే వచ్చింది ఆలం జట్టుకే వచ్చింది నేను చేసిన చేసుకొచ్చిన కంపెనీకి వెళ్ళి వాళ్ళని రమ్మంట వాళ్ళను ఓళ్ళే పెట్టు అన్నాక వాళ్ళ ఇంటి వాళ్ళకు మనిషికి 5 9 ఇయ్యద్దుర్రా నేను అరవ కట్టబడి చేసుకొచ్చి ఏ నా సాయంత్రం మీరు సులేదు కరెక్ట్ అక్క వచ్చిండని ఒక్కదాన్ని వచ్చిన గంప గంప వెళుతున్నదే వాళ్ళ వరకు అందరూ వస్తాను ఇక్కడికి అప్పల వాసన వస్తాను ఇక్కడికి గంప గంప వెళుతున్నదే ఒక్కదాన్ని చేసుకొచ్చిన వాళ్ళు పుల్లగాండి వాళ్ళు ఇటే చూస్తారు ఎవరికి బిడ్డ నేనే పెట్టుకున్న గంప గంప అవా పుల్లెగండలు వాళ్ళు ఇట్లా సుత్తరా ఇద్దురా బాబు దానికి కళ్ళు పెట్టుకున్నాయి అవి బరబరే ఉంటుంది కళ్ళు ఎత్తున్నాయి అవా ఇచ్చులు కాదు కన్యాకున్నారు మీరు బరబా చెప్తారు ముందు అలసుకోవద్దు మరి నువ్వా తీసుకొస్తాడు అది అయితే విద్య ఓకే విద్య శబాస్ నీకు నేను పలానా తీసుకొచ్చిన ఎవరికి ఇయ్య బుద్ధి అయితే నాకు 20 పోయింది అది సాగు పోయేటప్పుడు